ఓ గాడ్, డ్రెస్ తీసుకోవట్లేదు. ఈ రోడ్లో కొంచెం దూరం అలా వెళ్తారనుకున్నాను, కానీ ఈ రోడ్ని క్రాస్ చేసి మళ్ళీ పైకి ఎక్కుతున్నారు. చంపేసేటట్టున్నారు వీళ్ళు. అరే నాయన, నాకు సరైన గైడెన్స్ లేక ఈ దాంట్లో ఎలా రావాలో తెలియక కొన్ని హిందీ వీడియోస్ ఉండే, కానీ నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు. అంటే గైడెన్స్ అలా యూజ్ అవ్వట్లేదు. అవి హిస్టరీ చెప్తున్నారు కానీ ఈ వే గురించి చెప్పట్లేదు. కేదార్నాథ్ డోలి యాత్ర హిమాలయ పర్వత శ్రేణుల్లో సాగే ఈ యాత్ర ఒక అద్భుతం. ప్రస్తుతం మీరు యూట్యూబ్ లో చూస్తున్న కేదార్నాథ్ యాత్ర లాంటిది అనుకునేరు. ఇదే తెలుగులో మొట్టమొదటి వీడియో. 5 రోజులు సాగే ఈ నడక యాత్ర ఊకీ మఠ్ నుండి ప్రారంభమై 5వ రోజు కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకొని ఉత్సవ విగ్రహం లోపలికి వెళ్లడంతో ముగుస్తుంది. ఈ 5 రోజులు హిమాలయ పర్వత ప్రాంతాలలో 70 కిలోమీటర్లు పైగా నడవలసి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నడక యాత్ర మనం అనుకున్నంత సులభంగా ఉండదు. మామూలు ఆట కాదు, చచ్చిపోతాం. ఓడిపోయాను నేను ఇక్కడైతే. ఎంతో శారీరక శ్రమతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండవలసి ఉంటుంది. కాబట్టి చాలా మంది ఈ యాత్రను చేయడానికి భయపడతారు. అందువలనే గౌరీకుండ నుండి కేదార్నాథ్ వరకు సాగే డోలి యాత్రలోనే పాల్గొని ఆ వీడియోస్ ని అప్లోడ్ చేసి మనకు చూపిస్తున్నారు. నేను 12 సంవత్సరాల క్రితం కేదార్నాథ్ డోలి యాత్ర డాక్యుమెంటరీ చూశాను. అప్పటి నుండి కేదార్నాథ్ డోలి యాత్ర చేయాలనే నా కోరిక ఇప్పటికి తీరింది. నేను ఈ డోలి యాత్ర చేయడానికి ముఖ్య కారణం, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, నాకు అడవులన్నా కొండలన్నా ప్రకృతి అన్నా పిచ్చి. అందులోనూ హిమాలయాలంటే నా చిన్నప్పటి నుండి ఎంతో ఆసక్తి. ఎప్పుడు హిమాలయాలను దర్శిస్తానా అని కలలు కనేవాడిని. ముఖ్యంగా ఈ డోలి యాత్రను ఎన్నుకోవటానికి ప్రధాన కారణం ఏమిటంటే, మనం ఏ యాత్రలోనూ గడపలేనంత సమయాన్ని ఈ డోలి యాత్రలో మారుమూల హిమాలయ ప్రాంతాలలో గడపవచ్చు. స్వచ్ఛమైన హిమాలయ అందాలను చూడవచ్చు. మరియు ఈ డోలి యాత్రలో దట్టమైన హిమాలయ అడవుల్లోని పర్వత అంచుల్లో నివసిస్తున్న అనేక గ్రామాలను చూడవచ్చు. ఆ గ్రామ ప్రజలతో మమేకమై వారి సంస్కృతి సంప్రదాయాలను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. लड़की 4 है, 3 टीचर है। वहाँ गरुड़े तक है। तब गरुड़े के आगे కొన్ని వందల సంవత్సరాల నుండి ఏ మార్పుకు లోను కాకుండా కాపాడుకుంటూ వస్తున్న వారి ఆచార వ్యవహారాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. హిమాలయాలు ఎంత అందంగా ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఆ గ్రామాల ప్రజల మనసు కూడా అంతే. అందరినీ స్వచ్ఛమైన మనసుతో ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఆహ్వానిస్తారు, ఆతిథ్యం ఇస్తారు. అందువలనే నేను హిమాలయాల్లోని ఈ మారుమూల గ్రామాలను చూడాలనే ఉద్దేశంతో ఈ కేదార్నాథ్ డోలి యాత్రను ఎన్నుకున్నాను. కేదార్నాథ్ డోలి యాత్ర కేవలం ఆధ్యాత్మిక యాత్రే కానే కాదు, ఎంతో వైవిధ్యమైన మన భారతదేశంలోని సంస్కృతి సంప్రదాయాలను, విభిన్న భాషలను, భౌగోళిక తేడాలను తెలుసుకునే ఒక సాహస యాత్ర. ఫ్రెండ్స్, హిమాలయాలలో నేను చూసిన ఈ గ్రామాల గురించి మీకు తర్వాత ఒక ప్రత్యేకమైన వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఊకీ మఠ్ నుండి కేదార్నాథ్ వరకు సాగే ఈ 5 రోజులు 70 కిలోమీటర్ల యాత్రను 5 భాగాలుగా చేసి మీకు చూపిస్తాను. మొదటి భాగం అంటే మొదటి రోజు ఊకీ మఠ్ లోని ఓంకారేశ్వర ఆలయం నుండి గుప్తకాశీ వరకు, రెండవ భాగం అంటే రెండవ రోజున గుప్తకాశీ నుండి ఫటా వరకు సాగే నడక యాత్రను, మూడవ భాగం అంటే మూడవ రోజు ఫటా నుండి గౌరీకుండ వరకు సాగే నడక యాత్రను, 4వ రోజు అంటే 4వ భాగంలో గౌరీకుండ నుండి
కేదార్నాథ్ గుడి వరకు సాగే నడక యాత్రను, ఇక చివరి భాగమైన 5వ రోజు కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచి మనం ఇప్పటి వరకు అంటే ఈ 4 రోజుల నుంచి ఊకిమట్ట నుంచి డోలీలో తీసుకొచ్చిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. అప్పటికి గాని మన 5 రోజుల యాత్ర ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరందరూ గౌరీకుండ నుంచి కేదార్నాథ్ కు వెళ్లి డోలీ యాత్రనే చూశారు. ఊకిమట్ట నుండి కేదార్నాథ్ వరకు సాగే ఈ 5 రోజుల డోలీ యాత్రను మీరెవరూ చూసి ఉండరు. ఈ డోలీ యాత్ర చేయడానికి సరైన సూచనలు ఎక్కడా లేవు, తెలుగులో అయితే అసలు లేవు. కాబట్టి ఈ వీడియోస్ అన్ని మీకు డీటెయిల్ గా 1 by 1 చూపిస్తాను. నేను యూట్యూబ్ లో హిందీలో కొన్ని వీడియోలు చూసినా గానీ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, అంటే ఈ యాత్ర గురించి సరైన అవగాహన సూచనలు లేకపోవడం వల్ల యాత్ర సమయంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఈ యాత్రలో ప్రతి విషయాన్ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇక మనం లేట్ చేయకుండా మన మొదటి భాగమైన ఊకిమట్లోని ఓంకారేశ్వర్ నుండి గుప్తకాశీ వరకు సాగే డోలీ యాత్రను ఈ వీడియోలో చూద్దాం. ఇది బస్ స్టాండ్ అనమాట. హరిద్వార్లో ఉన్న బస్ స్టాండ్. ఈ సైడ్ రైల్వే స్టేషన్ ఉంది. హరిద్వార్ నుండి ఊకిమట్కు సుమారుగా 210 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హరిద్వార్ బస్టాండ్ నుండి ఉదయం 5:30 నుండి 8:30 వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇదనమాట మేము ఎక్కిన బస్సు. ఇలా హిమాలయ ఘాటు మీద తిరిగి ఇలా చిన్న చిన్నవి ఉంటాయి. ప్రైవేట్ బస్సు అనమాట. ఇవన్నీ లోకల్ బస్సెస్. ఇక్కడ నుంచి ఊకిమట్టికి నియర్లీ 210 కిలోమీటర్ల దూరం ఉంది. హరిద్వార్ నుంచి 440 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారన్నమాట. 7 గంటల జర్నీ ఉంటుంది. ఇది ఊకిమట్ట అన్నమాట. చాలా అందంగా ఉంది. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. 7 గంటలు జర్నీ చేసి మనం ఊకిమట్టికి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇది కేదార్నాథ్ డోలీ యాత్ర వీడియో కాబట్టి నేను జర్నీని చూపించలేదు. ఇప్పుడే రెడీ చేస్తున్నారు టెంపుల్ని. ఇప్పుడే పూలు అలంకరిస్తున్నారు అనమాట. ఊకిమట్ గుడి చాలా పురాతనమైనది మరియు కృష్ణుని మనవడు అయినటువంటి అనిరుద్ధునికి, అదే విధంగా బాణాసురుని కుమార్తె అయిన ఉషకి పరిణామం జరిగిన ప్రదేశం ఇదే. కాబట్టి దీనిని ఉషామఠ్ అని పిలువబడుతూ ఉంది. రాను రాను ఇదే ఊకిమఠ్ అయింది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ఈ పురాతన గుడి గురించి మరియు ఊకిమఠ్ గ్రామం గురించి డీటెయిల్ గా ఒక ప్రత్యేకమైన వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మన కేదార్నాథ్ డోలీ యాత్ర వీడియో చాలా పెద్దది కాబట్టి. చూసారా ఎంత అందంగా ఉందో టెంపుల్. రేపు డోలీ యాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అమ్మ కేదార్నాథ్కి. ఇప్పుడు ఈ సాయంత్రం పూజ బిగిన్ అవుద్ది అనమాట. రేపు డోలీ వెళ్ళాలి కాబట్టి ఈ సాయంత్రం పూజ బిగిన్ అవుద్ది. ఇక్కడ లోకల్స్ అందరూ ఇక్కడ వచ్చేసారు. ఆల్రెడీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ సైడ్కి వచ్చినారు అనమాట. ఇక్కడ లోకల్స్ వీళ్ళందరూ ఈ చుట్టుపక్కల విలేజ్ అందరూ వస్తారు. మేబీ ఇక్కడ 8కి స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు పూజ. ఈ ఊకిమఠ్ శివాలయంలోని స్వామి కేదార్నాథుని యొక్క అసలు రూపమట. డోలీ యాత్ర ఉదయం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజు రాత్రి ఊకిమఠ్ గుడిలో భైరవునికి పూజలు చేస్తారు.
ఈ కేదార్నాథ్ డోలి యాత్రలో ఇండియన్ ఆర్మీ బ్యాండ్ 5 రోజులు అంటే కేదార్నాథ్ గుడి చేరే వరకు డోలి ముందు నడుచుకుంటూ వస్తారు. ఈ డోలి యాత్రలో ప్రధాన ఆకర్షణ మన ఇండియన్ ఆర్మీ బ్యాండ్. ఇదే ఊకిమట్లో ఉన్న పురాతన శివాలయం. చలికాలం 6 నెలలు కేదార్నాథ్ ఆలయం మూసేస్తారు కదా, తిరిగి ఏప్రిల్ నెలాఖరుకు తెరుస్తారు. ఆ 6 నెలల పాటు కేదార్నాథ్ ఆలయంలోని స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఈ గుడిలో ఉన్న సింహాసనం మీద అమర్చి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాచీన శివాలయం గురించి క్లుప్తంగా ఒక వీడియోలో తర్వాత చూపిస్తానని చెప్పింది. ఈ డోలి యాత్రకు ఈ మధ్య నుండే దేశ విదేశాలకు సంబంధించిన యాత్రికులు కూడా పాల్గొంటున్నారు. ఇదివరకైతే కేవలం ఊకిమఠ్ చుట్టుప్రక్కల ఉన్న 5 గ్రామాల ప్రజలే పాల్గొనేవారు. చిత్రంగా ఈ ఊకిమఠ్ ఆలయంలోని అర్చకులు కర్ణాటకకు చెందినవారు. ఈ ఆలయంలోనే కాక కేదార్నాథ్ ఆలయంలోని అర్చకులుగా కూడా ఈ శాఖకు చెందిన వారే అర్చకులుగా కొనసాగుతున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా అందరూ ఆ రాష్ట్రంలోని వీరశైవ శాఖకు చెందిన వారే ఈ ఊకిమఠ్లోను కేదార్నాథ్లోను అర్చకులుగా నియమిస్తారు. కర్ణాటకలోని లింగాయత్ శాఖ వారు తమ వారి వద్ద నుంచి సేకరించిన విరాళాలతో ఈ ఊకిమఠ్ ఆలయం ఆనుకుని ఉన్న ఒక పెద్ద సత్రాన్ని అంటే వసతి గృహాన్ని నిర్మించారు. ఆ డీటెయిల్స్ నేను ఊకిమఠ్ వీడియోలో చెప్తాను. చూస్తున్నారుగా, వీరు మన కర్ణాటక యాత్రికులు. చూడండి నందికోల ఎంత అద్భుతంగా చేస్తున్నారో. బయట నుండి వచ్చిన యాత్రికులతో పాటు అక్కడ గ్రామస్తులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, వీరంతా కర్ణాటక యాత్రికులే. ఈ కర్ణాటక రాష్ట్రం నుండే అధిక సంఖ్యలో ఊకిమఠ్ నుండి కేదార్నాథ్ వరకు సాగే డోలి యాత్రలో ఎక్కువగా పాల్గొంటున్నారు. కేదార్నాథ్ డోలి యాత్ర ప్రారంభమయ్యే ముందు రోజు అంటే ఏప్రిల్ 27వ తారీఖు రాత్రి భైరవనాథ్ గుడిలో పూజలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక మనం రేపు మన 70 కిలోమీటర్ల డోలి యాత్ర ఈ ఊకిమఠ్ గుడి నుండే బయలుదేరుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం అంటే ఏప్రిల్ 28 ఉదయం 8 గంటలకు డోలి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూజలు ముగిసిన తరువాత 9:30 గంటలకు యాత్ర మొదలైంది. ఈ యాత్రలో కేదార్నాథ్ గుడిలో పూజలు చేసే అర్చకులు, డోలి మోసే వారి కుటుంబాలు, ఆభరణాలు మోసే మొదలగు వారు కాళ్లకు చెప్పులు లేకుండా ఈ 5 రోజులు 70 కిలోమీటర్లు నడుస్తారు. వారసత్వంగా వస్తున్న ఆ కుటుంబాల గురించి డీటెయిల్ గా ఊకిమఠ్కు సంబంధించిన వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఊకిమఠ్ నుంచి కేదార్నాథ్ యాత్ర బయలుదేరింది. కేదార్నాథ్కి ఇది కంప్లీట్గా 4 రోజుల యాత్ర అన్నమాట. కొందరేమో 65 కిలోమీటర్స్ అంటున్నారు, ఇంకొందరు 70 కిలోమీటర్స్ అంటున్నారు, ఇక్కడ లోకల్స్ అయితే 84 కిలోమీటర్స్ అంటున్నారు. కొంచెం సేపు ఆగితే మనం డోలీతో కలిసి వెళ్ళొచ్చు, జనాలు తగ్గిపోతారు. చూడండి జనాలు ఎలా ఉండారు. దీంట్లో 50% డ్రాప్ అయిపోతారు, ఇంకా 50 కన్నా ఎక్కువ. ఇప్పుడు మనం ప్రశాంతంగా డోలీతో హ్యాపీగా నడుచుకెళ్ళచ్చు. ఈ రోడ్డు మీద కొందరు జనాలు ఆగుతారు కాబట్టి దేవుని చూడటానికి ఈ క్రౌడ్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఈ 5 డేస్ ఈ జర్నీ మొత్తం ఇవాళ ఎగ్జాంపుల్ ఊకిమఠ నుంచి గుప్తకాశీ వెళ్తున్నాగా, గుప్తకాశీ వరకు జర్నీని చూపిస్తాను. అలా ఏ రోజుకి ఆ రోజు ఒక వీడియో చేసి ఫైనల్ అవుట్పుట్ వీడియో చేస్తాను అన్నమాట. కాబట్టి ఏంటంటే మొత్తం క్లారిటీగా ఈ ప్రదేశాన్ని అంతటిని చూపించాలనే ఉద్దేశంతో నేను ఇలా పెడుతున్నాను, అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే డోలీ యాత్ర వీడియోలు మనోళ్ళు తెలుగులో చేసినవి చాలా తక్కువ కాబట్టి ఇన్కేస్ ఫ్యూచర్లో ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను కంప్లీట్ డీటెయిల్గా. మనకు ఒక 1/2 అవర్ అయితే తప్పదు, ఇంకో వస్తానే ఉండారన్నమాట. డోలీ యాత్ర అంటే సెండ్ ఆఫ్ కొట్టున్నారు కొందరు అయితే. ఇంకో 1/2 అవర్ తర్వాత వీళ్ళు ఆగిపోవచ్చు. అక్కడి నుంచి మనం పీస్ఫుల్గా డోలీతో కలిసి వెళ్తాము. అక్కడ చూసారా మన కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉంటారు చాలామంది. అక్కడ చూసారా అవి అన్నీ కర్ణాటక వాళ్ళు, అవి ముగిస్తున్న వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఒక గ్రూప్ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెయిన్ పూజ చేసేవాళ్ళు కర్ణాటక వాళ్ళు. చాలా మంది ఉన్నారు కర్ణాటక వాళ్ళు. 2 డేస్ నుంచి ఇక్కడే ఉన్నా కానీ మన సౌత్ సైడ్ వాళ్ళు తక్కువ కనిపించారు. కేరళ అతను ఒక అతను కనిపించాడు, చెన్నై అతను ఒక అతను కనిపించాడు. తెలుగు వాళ్ళు అసలు ఎవరో కనిపించలేదు అన్నమాట. మన వాళ్ళు తక్కువ మంది వెళ్తారు డోలీ యాత్రకి. ఈయన ఇప్పుడు చెన్నై అన్నాగా చెన్నై అతను, ఈయన గురించి తర్వాత పర్టికులర్గా చెప్పాలి. మామూలు పర్సన్ కాదు ఈయన, నందగోపాల్ ఈయన పేరు గుర్తుంచుకోండి. పర్టికులర్గా చెప్పాల్సిన పర్సన్ ఈయన. హాయ్ నందగోపాల్ గారు, హర హర మహాదేవ్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే చూసారా బ్యాగులు, అంటే ఇలాంటి బ్యాగులు తీసుకొచ్చే వాళ్ళు అందరూ ట్రావెలర్స్ ఎక్కువ ఉండాలన్నమాట. లోకల్ వాళ్ళు తక్కువ మంది వస్తున్నారు. ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, ఇలా సోలో ట్రావెల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ట్రిప్లో. ఈ తెలుగు వాళ్ళు అయితే నేను మణి గారు తెలుగులో మాట్లాడుకునేది. కత్తిమోళ్ళు ఎవరో కనిపించలేదు. 2 డేస్ నుంచి ఎక్కడ ఉన్నా కానీ ఎవరో చూడలేదు. మనం కంప్లీట్ మొత్తం ఇప్పుడే డౌన్ అయి దిగుతాము. తర్వాత కంప్లీట్ అప్ ఉంటుంది అనమాట. ప్లేన్ అనేది ఉండదు. మన ఎదురుగా కనిపించే కొండ ఎక్కాలి కంప్లీట్ డౌన్ దిగిన తర్వాత. ఆ పైన ఉత్తరకాశీ ఉంటుంది, గుప్తకాశీ ఉంటుంది. ఆ గుప్తకాశీ దగ్గరికి వెళ్తాం. గుప్తకాశీకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అది నేను గుప్తకాశీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గుప్తకాశీ యొక్క ప్రాముఖ్యత క్లియర్గా వివరిస్తాను. డోలీ యాత్ర చాలా స్లోగా సాగుతుంది. ప్రతి చోట, ప్రతి కూడల్లో, ప్రతి టెంపుల్ దగ్గర, ప్రతి ఊరు దగ్గర ఆగుతూ వస్తుంది అనమాట. మనం అక్కడి నుంచి వచ్చాము ఊకిమఠ్, అది మనం ముందుకు వచ్చేసాం అనమాట. ముందు అయితే ఫ్రీగా పోవచ్చు, కొంచెం వెనకైతే బోర్డంత క్రౌడ్ ఉంటుంది. అక్కడి నుంచి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. రోడ్డు మీద నుంచి ఇక లోయలోకి దిగటం స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారా వీళ్ళు
కేదార్నాథ్కి టెంపుల్కి సంబంధించిన పూజ చేసేవాళ్ళు అనమాట. అదేవిధంగా కేదార్నాథ్ ఆభరణాలు, స్వామి ఆభరణాలు దాంట్లో ఉన్నాయి. మనం ముందు వెళ్ళిపోతాం, తిరిగి వెళ్ళొచ్చు. వెనకాల అయితే ఒక 1/2 కిలోమీటర్ అనుకుంటున్నాము. కాబట్టి డోలీకి ముందు ఉన్నాం, బాగుంటుంది, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మేడం రండి, సూపర్. ఇది చూసారా, దీంట్లో ఆభరణాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ముందే ఉండాలి. ఇక ఆగిన జాడ ఆగచ్చు. లోకల్స్ ఇంకా వస్తున్నారు. లోకల్స్ అంటే ఆ ఊరు స్టార్టింగ్లో వస్తారు, ఊరు దాటిన తర్వాత ఆగిపోతారు అనమాట. వావ్, డోలీ యాత్ర అయితే హ్యాపీగా సూపర్గా ఉందన్నమాట. ఈ హిమాలయాల పర్వత స్థానముల్లో ఇటు చూసిన పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు మొత్తం మనం ఎంతకి దిగుతున్నాం అనమాట, లోయలోకి దిగుతున్నాము. బాగుంది ఇక్కడ వీళ్ళ కల్చర్, అంటే వీళ్ళ ట్రెడిషన్ కొన్ని ఉత్తరాఖండ్ వాళ్ళు సూపర్గా ఉన్నాయి అనమాట. వీళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు హిందూ కల్చర్ని. అయితే మన సంస్కృతి సంప్రదాయాన్ని పూర్వకాలం నుంచి అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఈ 2 days నుంచి విలేజ్ టూర్ చేసి అటు ఇటు తిరిగాము మేము. విలేజ్లో చాలా మందితో మాట్లాడాము. ఇంకా పురాతన కల్చర్ని వీళ్ళు కొనసాగిస్తాం. నిజంగా గ్రేట్. చూసారా హౌసెస్, చూసారా ఒక గార్డెన్లో ఉన్నట్టు ఉంటుంది. అవును మేడం, ఉమ్మడి కుటుంబం. ఒక హౌస్లో దగ్గర 4-5 కుటుంబాలు ఉంటున్నాయి. నియర్లీ ఒక 20 members వరకు కూడా ఉంటున్నారు. నిజంగా గ్రేట్. మనకేంటంటే 2 అన్నదమ్ములు ఉంటేనే కొట్టుకుంటారు. అలాంటిది ఇప్పటికీ ఆ కల్చర్ని కొనసాగిస్తున్నారంటే గ్రేట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా నైస్ పీపుల్ అనమాట. వీళ్ళు ఎందుకంటే పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు లోకల్స్ వీళ్ళు. మొత్తం మనం లోయలోకి దిగుతున్నాం. ఆ పై నుంచి ఇప్పుడు దిగాం అనమాట. పై నుంచి రోడ్డు మీద నుంచి ఇలా జిగ్జాగ్గా ఈ మెట్లు ఉన్నాయి మధ్యలో. ఈ మెట్ల ద్వారా మార్గం ద్వారా కిందకి దిగాము. మళ్ళీ కింద ఇంకో ఊరు ఉంటుంది, అక్కడ మళ్ళీ జనాలు ఉంటారు. ఆల్రెడీ అక్కడ చూసారుగా, ఆ కింద జనాలు ఉంటారు. డోలీ అంటే కేదార్నాథ్ స్వామిని దర్శించుకోవడానికి అలా ప్రతి చోట ప్రతి ఊర్లో జనాలు దారి పొడుగుతూ ఉంటారు అనమాట. మనకి ఫుడ్ స్వాగతం పలుకుతారు కేదార్నాథ్ స్వామికి. అలాగే ఫుడ్ అయితే డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ. హాయ్ హాయ్, కమాన్ वेट कर रहे हैं డోలీ. ఓకే ఓకే, డోలీ. మేడం ఇతను ఎక్కడ? మధ్యప్రదేశ్. ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర నుంచి వచ్చాడు. ఆల్రెడీ 2 days నుంచి ఇక్కడ ఉంటున్నారు అనమాట వాళ్ళు. చెప్పు కదా, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు మనకి ఇక్కడ. సరే, ఇలా దిగాలి. అలా కిందకి ఇంకా చాలా లోయింది. కిందకి దిగి మళ్ళీ దిగింది మొత్తం మరి ఎటు నుంచి ఎక్కుతారా కానీ ఆ పైకి అయితే ఎక్కాలి. అది ఇవాళ మన యాత్ర. ఇక్కడ చూసారా, మళ్ళీ ఇక్కడ ఒక సంథింగ్ ఏదో దేవుడు అనమాట లోకల్. మనకేమర్థం కాదు. లోపల టెంపుల్ ఉంది. భైరవ స్వామి, भगवान क्या भगवान जो भगवान जी नाचते नहीं गांव में, हाँ में वो भगवान है। ओके ओके, एक हाँ हाँ ये भगवान है। ओके ओके, भगवान ये भी नाचते हैं, नृत्य होता है गांव में। हाँ ओके ओके। ये गांव का नाम है? जो बंदेरियां होती है उनके साथ ये नाचते हैं। ये गांव का नाम क्या है? ये चुन्नी है। चुन्नी, हाँ ओके ओके, चुन्नी का उकी मठ से आया। ये चुन्नी है, इसके ऊपर मंगोली है, फिर ये भटवाड़ी, डंगवाड़ी, ओके ओके, पंचपाड़ी, पंच गांव में आते हैं हम लोग। पंचगांव, जो केदारनाथ डोले ओके ओके, पंचगांव।
ఊకి మట్ సరౌండింగ్ ప్లేసెస్. బాగా మాట్లాడతారు లాగా డోలీ చూస్తారా, దానిలో తగ్గిపోతారు జనాలు. ఊకి మట్ట నుంచి ఆ పైన ఉన్న సరౌండింగ్ 5 విలేజ్ల నుంచి వస్తున్న జనాలు అనమాట. ఇప్పుడు వచ్చేదారిలో చూసారా, మళ్ళీ ఇక్కడ ఈ స్వామికి వెల్కమ్ చెబుతారనమాట, కేదార్నాథ్ స్వామికి. దానికోసం జనాలందరూ రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మన ఆర్మీ చూసారా, ఈ బ్యాండ్ కూడా ఈ 5 days ఈ కేదార్నాథ్ స్వామి ఉంటే ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే ప్రతి ఊరికి ముందు వెల్కమ్ అనమాట, వెల్కమ్ లాగే ఇలా బ్యాండ్ ముగిస్తారు. అలాగే వీళ్ళందరూ స్వామివారికి రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ నుంచి. వీళ్ళు కూడా కొంత దూరం రావచ్చు, కొందరేమో ఇక్కడ నుంచి నడుస్తాక వెయిట్ చేయొచ్చు. తర్వాత ఇలా వాటర్ బాటిల్ పంచుతారనమాట. ఫుడ్ కూడా అనమాట, మనకి ఫుడ్కి వాటర్కి ఏ విధమైన ఇబ్బంది లేదు. వాటర్ బాటిల్ మనం తీసుకున్నాం కిందలే. ఇక్కడ మనకి అరటికాయలు ఇప్పుడు एक बार फर्क है, एक बार फर्क है ब्रदर. थैंक यू जी, नमस्कार. కొందరు అక్కడ ఆగిపోతున్నారు. ఊకి మట్టి నుంచి వచ్చిన వాళ్ళు కొందరు అక్కడ ఆగిపోతున్నారు. కింద ఫుడ్ సప్లై చేస్తున్నట్టు ఉండారు. ఫ్రూట్స్, బనానాస్, బోల్డ్ అని ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడైతే. బాగా డొనేట్ చేస్తున్నారు ఈ డోలి యాత్ర చేసే వాళ్ళకి. మనం ఇప్పుడు ఆ రోడ్డు పైనుంచి కిందకి దిగాము చూసారా, అక్కడి నుంచి కిందకి దిగాము. కిందకు టెంపుల్ ఉంది, అలాగే ఫుడ్ కూడా డొనేట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చాలాసేపు ఆగుద్ది డోలి కాబట్టి మెల్లింగా రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. కంగారేం లేదు. మాకు ఫస్ట్ డోలి యాత్ర ఎలా జరుగుతుందో తెలియక కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ చాలా ఈజీ. ఇక్కడ ఆగొచ్చు, చాలాసేపు ఆగొచ్చు ఇక్కడ. సరే, ఇక్కడ కేదార్నాథ్ విగ్రహాన్ని అక్కడ పెడతారు. ఇక్కడ పెడతారన్నమాట విగ్రహాన్ని. గ్రేప్స్ అండ్ డ్రింక్స్, యా ఆ 2 చాలు, కథమ ఎక్కర్లేదు. ఇంకా ఫుడ్ తిన్నాం, గ్రేప్స్ తీసుకుంటాను, ఇంకా డ్రింక్ తీసుకుంటాను అంతే. వాంట్ గ్రేప్స్ అండ్ డ్రింక్స్, దట్స్ ఆల్. ఇంకా స్వీట్స్ ఏం తిన్నాను నేను. ఇదైతే వద్దు. ये आलू है, ये ले लो, व्रत में चलेगा. स्वीट है, नमक उसके अंदर नमक है बस नमक है ना. నేను అరటికాయలు కూడా తీసుకో, ఓన్లీ డ్రింక్ అండ్ బ్రదర్ డ్రై ఫ్రూట్స్ ఓన్లీ. ప్లేట్ మీద ఓకే. థ్యాంక్ యూ జీ. త్వరగా ఇక్కడ ఎలా ఫుడ్ డొనేట్ చేస్తారు అన్నమాట. గ్రేట్. అడుగడుగున ప్రతి ఊర్లో ఇలా రిసీవ్ చేసుకుని ఫుడ్ డొనేట్ చేస్తారు. ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ గాడ్. ఓకే ఓకే, ఏమన్నారు చూసారు, ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ గాడ్ అన్నారు. గ్రేట్ గ్రేట్. ప్రతి చోట మనకి వెళ్ళిపోతాం అక్కడి నుంచి. ఏ కర్ణాటక భయ్యా, ఓకే ఐ నో ఆల్రెడీ దిస్ గై. వీళ్ళంతా గుజరాతీస్ అనమాట, గుజరాతీ గైస్. ఇక్కడ పూజ అయిపోయింది. ఫ్రూట్స్, ఫుడ్, డ్రింక్స్ అన్నీ ఇచ్చారన్నమాట. ఫుల్గా డ్రింక్స్ తాగేసాము. నేనైతే గ్రేప్స్ డ్రింక్స్ తీసుకున్నాను, ఇంకా బనానా సీఎం తీసుకోలేదు.
అంతకుముందు తిన్నా పట్ట ఫుల్ అయిపోయింది. నేను ఇంత ఫుడ్ డొనేట్ చేస్తారనుకోలేదు కాబట్టి అండి ఫుడ్ క్యారీ చేశాను అవసరమైన వెయిట్ అనమాట. మనకు తెలియదు కదా, మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. డోలి యాత్ర క్లారిటీగా లేదన్న ఇక్కడ, కాబట్టి కొంచెం ఫుడ్ క్యారీ చేయాల్సి వచ్చింది. అవి కూడా లేకపోతే ఇంకా ఈజీగా ఉండేది లగేజ్. చూసారుగా కిందకు వచ్చేసాం. అక్కడ ఒక డ్యామ్ ఉన్నట్టుంది ఆల్రెడీ. ఇప్పుడు వరకు ఏ నొప్పి తెలియకుండా హ్యాపీగా కిందకి దిగి వచ్చాము. డోలి యాత్ర హ్యాపీగా సాగింది 1 అవర్ అయితే. కానీ ఈ ఎండలో పైకెక్కడం అనేది మామూలు విషయం కాదు. అందులో నా లగేజ్ కూడా క్యారీ చేస్తున్నాను. కాకపోతే డోలి అనేది మెల్లింగ్ వెళ్తుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. చూసారా తగ్గిపోయారు జనాలు. చూసారా మందాకిని నది ఎంత అందంగా కనిపిస్తుందో, ఎంత ప్యూర్ వాటర్ చూడండి. ఇది మందాకిని నది. మనకి కేదార్నాథ్ జర్నీ మొత్తం మందాకిని నది పక్కన నుంచే ఉంటుంది. సరే డోలి కిందకి వస్తుందన్నమాట ఇప్పుడే పైనుంచి. భలే అద్భుతంగా ఉంది. మందాకిని నది వాటర్ మాత్రం ప్యూర్. చల్లగా వస్తుంది, సూపర్గా ఉంది ఇక్కడైతే. వావ్, ఇక్కడ నుంచి మనకు మూడింది. ఇక ఆడతా పాడతాం వచ్చిన వాళ్ళం ఇక్కడ నుంచి స్లో అయిపోతాం. ఇటు నుంచి రోడ్ ఏమో రైట్గా ఉంది. మనం ఆల్రెడీ కొందరు ఎక్కారు చూసారా, ఈ అప్ ఎక్కాలి. ఈ మొత్తం అప్ ఎక్కాలిక అదిరిపోతుంది మామూలుగా ఉంటుంది. కాకపోతే ఫారెస్ట్ ఇక్కడ తిక్కుగానే ఉన్నట్టుంది. ఇక అదృష్టం అనుకోవాలి దాన్ని. వచ్చేసింది కిందకి డోలి అయితే. మనం ముందే ముందే ఉండాలి. మనం ఇక్కడ హైట్ ఎక్కేటప్పుడు మనం స్లోగా వెళ్తాం, వాళ్ళు ఫాస్ట్గా వచ్చేయచ్చు. కొంచెం ముందే ఉండాలి. ఇటు పైకి ఎక్కాలి. మళ్ళీ ఇక్కడ డోలి ఆగుద్ది కాబట్టి స్కూల్లోకి వెళ్తుంది ఇప్పుడే డోలి యాత్ర. ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరుద్దాము. చాలా రెస్ట్ అనమాట. నేను చాలా టైర్డ్ అయ్యాను. ఒకటి ఎండగా ఉండటం వల్ల, ఇంకోటి నా బ్యాగ్ హెవీ వెయిట్ ఉంది. 5 మినిట్స్ ఆగిపోతే అయిపోయేది నాది. నేను లక్కీగా చూసారా డోలి లోపలికి వెళ్తుంది. స్కూల్ అనమాట ఇది. ఊగే వెళ్తాను అన్నమాట నేను. కొంచెంసేపుకో ఒకసారి అలా కూర్చుంటా వెళ్తే ఈజీ. యువర్ లగేజ్ ఆల్సో హెవీ. డోలి అక్కడ వరకు వచ్చింది. మొత్తం పైకి ఇక్కడే. మొత్తం పైకే. గుండెల్లో అయితే మంట పడుతుంది అనమాట.
అక్కడ ఉంది. ముందర మాట్లాడలేకపోతున్నా నేను, ఏమైనా చెప్పాలన్నా కానీ. చాలామంది అసలు లగేజ్ తీసుకురాకుండా వచ్చారు. అలా బ్రేక్ తీసుకుంటే మనం వెళ్ళగలం, లేదా కష్టం. కంటిన్యూ హైట్ ఉంటుంది ఇది, కొంచెం కూడా రెస్ట్ ఉండదు అనమాట మనం ఆగితే తప్ప. ఈజీ వర్క్ అనేది లేదు, అంత హార్డ్ ట్రెక్కే. అందరూ దారి మధ్యలో ఆగుతూ స్లోగా ఎక్కుతున్నారు. ఫ్రెండ్స్, మనల్ని వీళ్లతో పోల్చుకోలేం. వీరు పుట్టి పెరిగింది ఈ హిమాలయాల్లోనే కాబట్టి ఏ కొంచెం అలసట లేకుండా ఎంత ఎత్తైన కొండలైనా అలవోకగా ఎక్కిస్తారు. కానీ మన పరిస్థితి వేరు. ఈ ఎత్తైన హిమాలయ పర్వతాల్లో మనకు తగినంత ఆక్సిజన్ లభించదు కాబట్టి తొందరగా అలసటకు గురి అవుతాము. నా గుండెలో నొప్పి అయితే వచ్చేసింది. బ్యాగ్ అక్కడ పడేసి ఒక పావు గంట అక్కడే కూర్చుంటే కానీ మళ్ళీ నేను మనిషిని అలా భయం వేసింది అనమాట. అలా ఉంది. సరే, మనం పైనుంచి వచ్చాము. చూసారా ఎంత అందంగా కనిపిస్తుంది గాలి, సూపర్గా ఉంటుంది. వాటర్ కనిపిస్తుంది చూడండి. అక్కడి నుంచి పైకి ఎక్కాం. మనం దగ్గర 70% పైకి ఎక్కాం. ఇంకా వెళ్ళాలి. నా ఫుడ్ అయితే పడేసాను అనమాట. రైస్ బాక్స్లో ఉంది కానీ దాన్ని పడేసాను. మొయ్యలేక ఎంత తగ్గియాలన్నా పెరుగుతూనే ఉందా. లోకల్స్ విలేజర్స్ అనమాట వాళ్ళే. వాళ్ళ కోసం కొంచెంసేపు ఆగారు. వాళ్ళకి అరటికాయలు ఇస్తున్నారు చూసారు ఇక్కడ వాళ్ళు. అరటికాయలు ఇస్తున్నారు. ఫుడ్ అయితే చాలా ఉంది. నేను క్యారీ చేశాను ఒక 1 kg ఫుడ్ అయితే, అంటే స్నాక్స్ అనమాట. పైకి వెళ్ళినప్పుడు తింటాక ఉపయోగపడుతుందని. కానీ ఏదైనా వెయిట్ అనిపిస్తుందా. కొంచెం బెటర్ అనిపిస్తుంది. లగేజ్ కూడా తగ్గించాను కదా, 1 kg ఉంటుంది ఫుడ్, మొత్తం పడేస్తాను అంతే. ఇక్కడ ఒక విలేజ్ ఉందన్నమాట. ఈ విలేజ్ వాళ్ళు అనమాట. ఈ గ్రామం ఉంది, చిన్న గ్రామం. భయ్యా ఏ गांव का नाम क्या है? वैसारी गांव। वैसारी गांव। ना ना भैया, ले लो ना भैया, पानी ఇక్కడ ఫుడ్ తీసుకోమని ఇస్తున్నారు వీళ్ళందరూ. ఫుడ్ తీసుకోండి, వాటర్ తాగండి అని. మన దగ్గర అంత ఓపిక లేదు. హర హర మహాదేవ్. ఫుడ్ అయితే తీసుకోలేదు మనం, జస్ట్ కొంచెం మన ఆతిథ్యాన్ని కాదని లేక. అమ్మో డోలీ, అయ్యి బాబు ఎక్కడికి వెళ్ళారు. మనం ఎంత వెనకబడ్డామా. వాళ్ళ ఆతిథ్యాన్ని కాదని లేక వాటర్ అయితే తాగామన్నమాట. అరటికాయలు డ్రింక్స్ ఇస్తున్నారు, నేనైతే వాటర్ తాగాను. మళ్ళీ మన నడక మెల్లి ఇంకా చాలాసేపు ఆగాను నేను ఎప్పుడూ అంత ఇబ్బంది పడలేదు. మేబీ నేను ట్రెక్ చేసి చాలా రోజులైంది, కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయ్యాను. ఫిట్నెస్ అయితే కొంచెం తగ్గింది. మేబీ ఎండగా ఉంది, అందుట్లో బాగా హైట్ ఎక్కాలి. ఇంకోటి లగేజ్ వెయిట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట. రైస్ తీసేసాను కదా, ఒక 1 kg తగ్గింది. సో బెటర్ అనిపించింది. వాటర్ కూడా కొంచెం పారబోసాను. గుర్తుంచుకోండి, నాకు సరైన గైడెన్స్ లేక ఈ దారిలో ఎలా రావాలో తెలియక కొన్ని హిందీ వీడియోస్ ఉండే కానీ నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు. అంటే గైడెన్స్ అలా యూజ్ అవ్వట్లేదు. అవి హిస్టరీ చెప్తున్నారు కానీ ఈ వే గురించి చెప్పట్లేదు. కాబట్టి నేను ఇలా వచ్చాను అన్నమాట. మీరైతే గుర్తుంచుకోండి, ఎవరన్నా డోలి యాత్ర చేయాలనుకున్న వాళ్ళు ఫుడ్ అస్సలు తెచ్చుకోవద్దు. అదేవిధంగా నాకు తెలిసి ఒక 2 kgs కన్నా లగేజ్ పెట్టుకోవద్దు అని చెప్పదలుచుకున్నాను. నా వీడియో చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది అనుకుంటా. ఎందుకంటే మనం చాలా హైట్ ఎక్కుతాం, మొత్తం ఎక్కుతూనే ఉంటాం. కొంచెం కూడా ఈజీ వర్క్ అనేది ఉండదు.
డోలీ చాలా దూరం వెళ్ళిపోయింది. ఈ స్టెచ్ ఎక్కితే మాత్రం మామూలు విషయం, పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి, ఒకేసారి హైట్ ఉంది. మొత్తానికి పైకి వచ్చాము. ఇది హ్యాపీగా పిలవట్ అవ్వలేదు. ఇక్కడ నుంచి ఇంకో పైకి ఉంటుంది. వావ్, చూసారా? థ్యాంక్ యూ. ఫ్రూటీ ఒకటి తాగుదాం. ఓ గాడ్, డ్రెస్ తీసుకోవట్లేదు. ఈ రోడ్లో కొంచెం దూరం అలా వెళ్తారనుకున్నాను, కానీ ఈ రోడ్ని క్రాస్ చేసి మళ్ళీ పైకి ఎక్కుతున్నారు. చంపేసేటట్టున్నారు వీళ్ళు. అరే నాయన, అమ్మ వెహికల్స్ అవుతారు ఇక్కడ. అమ్మ మళ్ళీ పైకి ఎక్కాలి. నేను ఒక పాగొట్టు కూర్చోవాల్సిందే. ఓ పైకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఏదైనా కానివ్వండి, పాగంట కూర్చొని కానీ వెళ్ళినా. ఓ థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఫ్రూటీ గుడ్ల బ్యాగ్లో పడేసాను. ఇది జ్యూస్ వస్తున్నాను, చూద్దాం ఏం చూసాం మరి. ఇది ఇక ఉంది. వావ్, నేనైతే ఫుడ్ పారేసి వదిలేసాను. వాటర్ కాడ పారవస్తాను వెయిట్ మోయలేక. మొత్తం స్టీపే. చూసారా, డోలీ సౌండ్ కూడా వినిపించట్లేదు, అంత వెనకబడ్డా. వెనకాల ఉండారు కొంత, మెల్లింగా కూర్చుంటూ వస్తున్నారు అనమాట వాళ్ళు. అసలు ఏ సౌండ్ వినిపించట్లేదు. గుప్తకాశీ 2 kilometers మేడం. इधर से गुप्तकाशी 2 kilometers. అక్కడ ఉంది బోర్డు. ఓ బతికేమరా నాయన. నెక్స్ట్ 2 hours అయితే మాట మగిపోయింది ట్రెక్. ఎంత కష్టం అంటే అంత కష్టం, మాటలో చెప్పలేనంత కష్టం అనమాట. ఎందుకంటే మొత్తం హైటే, ఈజీ వాక్ అంటే లేదు. మన ఇప్పుడు పైకి వచ్చా, వీటి నుంచి ఎటు తిరుగుతారా? ఇక్కడ ఆగారు చాలా మంది. అయితే గుప్తకాశీ 2 kilometers ఇటు నుంచి వెళ్ళాలి. గుప్తకాశీ ఇటు వెళ్ళిందంట. చాలామంది అక్కడ కూర్చున్నారు. దాడి పడిపోతే ఇలా కూర్చుంటే వెళ్తాం. 2 kilometers. ఏ సౌండ్ వినిపించట్లా, అంత వెనకబడ్డాం మనం. వాళ్ళ డెస్టినేషన్ ఇక్కడ వరకే, గుప్తకాశీనే అన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది మీరు పుండు నుంచి బయలుదేరితే ఇది గుప్తకాశీ మీదుగా ఇక్కడ కేదార్నాథ్ వెళ్ళే మెయిన్ రోడ్డు మీద ఉంటుందని ఇటు అనుకున్నాను వెళ్ళేది. పైకి వెళ్ళాలి. అయ్యా కొద్దిసేపు 10 నిమిషాలు మేడం, 10 నిమిషాలు రోడ్డు మీద నడిస్తే సెట్ అయిపోద్ది అనుకున్నాం. మనకు అదృష్టం లేదు. అమ్మో మాటలు అనిపిస్తలేదు మేడం. వాళ్ళు ఆగారు అక్కడనా, వెళ్ళిపోతాను ఉన్నారు వీళ్ళు. గ్యాప్ లేదు. గుప్తకాశీ విలేజ్ ఇది. మనోళ్ళు టెంపుల్ ఏమన్నా ఉన్నట్టు పైన. కిतना देर जाते? ఓ గాడ్, రోడ్డు దాటి మళ్ళీ ఎక్కుతున్నాము. 5 నిమిషాలు ప్లెయిన్ వాక్ ఉంటే బాగుంటుంది అనుకుంటే మళ్ళీ ఎక్కడ పెట్టాడు దేవుడు. అమ్మా, గుప్తకాశీ సందులో గొంతుల్లో ఎండ మధ్యలో నుంచి వెళ్తుంది డోలీ.
वेर इज डोली? डोली यहाँ से हाँ। काशे కాశీలో చూసారా ఫుల్ జనాలు అన్నమాట. టెంపుల్ ఇటు ఉంది, మందిర్ ఇటు ఉంది. ఇప్పుడు మన వెనకెళ్తే ఏమైంది, వెనకెళ్ళిపోదాంగా. అటు ఇటు షాపులు ఉన్నట్టుండే. సన్న సందులో నుంచి పైకి ఎక్కుతున్నాం. బాగా ట్రిక్కీగా ఉంది, ఇరుగ్గా ఉందన్నమాట ఈ సందు. ఈ సందులో నుంచి పైకి ఎక్కాల్సి వస్తుంది. ఒకళ్ళు చాలా స్లోగా పైకి ఎక్కుతున్నాం. వీళ్ళందరూ లోకల్స్, దారికి అటు ఇటు ఉన్న వాళ్ళందరూ లోకల్స్ అనమాట. చూసరికి ఎంతమంది అయితే చాలా డోలి వెనకాల ఇక్కడ కలిసారనమాట. గుప్త కాశీలో కలిసి వస్తున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే గుప్త కాశీలో ఉన్న ఆలయం. ఇక్కడ అర్ధనారీశ్వర ఆలయము, చంద్రశేఖర మహాదేవ ఆలయము అని 2 ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ప్రాంగణం మరీ అంత పెద్దదిగా కాదు, అలా అని మరీ చిన్నది కాదు. ఆలయం లోపల ఉన్న స్వామి పేరు అర్ధనారీశ్వరుడు. సుమారు 4 అడుగుల ఎత్తు ఉన్న వేదిక మీద నిర్మించబడిన ఆలయం ఇది. ఆలయం లోపల ఉన్న స్వామి యొక్క రూపం సగభాగమే శివుడు అని, మిగిలిన సగభాగం పార్వతీ అమ్మవారి ప్రతీక అని స్థల పురాణం వివరిస్తుంది. అందువల్ల ఆలయం బయట వైపున వేదిక మీదుగా మనం మామూలుగా ఆలయం చుట్టూ చేసే ప్రదక్షిణ ఇక్కడ పూర్తి చేయకూడదని, ఆలయం ముందర వైపు నుంచి ఎడమ వైపుగా ఆలయం వెనక వైపు వరకు మాత్రమే వెళ్లి వెనుకకు తిరిగి వచ్చేయాలట. ఇక్కడ ఉన్న చంద్రశేఖర మహాదేవ ఆలయంలోని సాక్షాత్తు కాశీలేని విశ్వేశ్వరుడే అని స్థల పురాణం చెబుతుంది. మహాభారత యుద్ధంలో పాండవులు కౌరవులందరినీ చంపివేశారు కదా. ఇద్దరు అన్నదమ్ముల పిల్లలే, అంటే దాదాపు సొంత అన్నదమ్ములు చంపినట్లే. ఆ హత్య పాతకం పాండవులకు అంటుకుంటుంది. ఆ పాప నుండి బయటపడటానికి పరమశివుని ప్రార్థించమని పెద్దలు చెప్పారు. వారు వెళ్లి కైలాసంలో శివుని గురించి వెతికారు. పాండవుల రాక తెలిసి శివుడు కైలాసం వదిలి వచ్చి ఈ గుప్త కాశీలో దాక్కని ఉన్నాడు. పాండవులు హిమాలయ పర్వత ప్రాంతమంతా వెతుకుతూ వచ్చి ఈ గుప్త కాశీ చేరుకున్నారు. పాండవులు ఇక్కడికి రాగానే శివుడు వారికి ఒక లిప్త కాలం మాత్రం కనిపించి తిరిగి అదృశ్యమై కేదార్నాథ్ వైపు వెళ్లిపోతాడు. తరువాత జరిగిన విశేషాలు మనం కేదార్నాథ్ వెళ్లేటప్పుడు తెలుసుకుందాం. అలా శివుడు గుప్తంగా, అంటే రహస్యంగా ఉండిపోయిన స్థలం గనుక దీనికి గుప్త కాశీ అని పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ గుప్త కాశీ గురించి? కేదార్నాథ్ ఆలయంలో ఉండే ప్రధాన అర్చకుడు కాక మిగిలిన అర్చకులు అంటే పండాలు ఎక్కువ మంది ఈ గుప్త కాశీ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారే.
కేదార్నాథ్ ఆలయం మూసివేసి ఉండే రోజుల్లో వారందరూ ఇక్కడ ఉన్న తమ సొంత గ్రామాలకు వచ్చి ఉంటారు. ప్రధాన అర్చకుడికి మాత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాల వెంట ఊకిమఠ్ వచ్చి అక్కడే ఉండి స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఇది ఫ్రెండ్స్ టోటల్ గా ఈ గుప్తకాశీ యొక్క కథ. ఆలయం ముందు భాగంలో సుమారు 30 అడుగుల చదరంగా ఉన్న ఒక కొండ ఉంది. కొండ మొత్తము చక్కగా రాతి పలకలు పేర్చి ఉన్నాయి. ఆలయం ముందు నుంచి కొండంలోకి 5 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లకు ఆనుకుని 2 పక్కల గట్టు మీద 2 నంది విగ్రహాలు నిల్చొని ఉన్న భంగిమలో ఉన్నాయి. ఆ 2 నంది విగ్రహాల నోటిలో నుంచి 4 అంగుళాల మందం ఉన్న నీటి దార నిరంతరం క్రింది ఉన్న కొండంలోకి వేగంగా పడుతూ ఉంటుంది. ఆ 2 దారాలలోని నీరు సాక్షాత్తు గంగా యమున నదుల్లో నుంచి వచ్చినవే అని స్థల పురాణం వివరిస్తుంది. యమునా నది అటు గంగా నది అనమాట. ఇది గుప్తకాశీ అంటే కాశీ విశ్వేశ్వరుని కింద నుంచి వస్తున్నాయి. ఆ శివలింగం కింద నుంచి ఇటు వస్తున్నాయంట. నిరంతరం 365 days ఇలా వస్తాయి వాటర్. పురాతనమైన టెంపుల్. దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఈ స్ట్రక్చర్, ఈ రాయిని చూస్తే మనకు తెలుస్తుంది చాలా పురాతనమైన టెంపుల్ అని. పర్లేదు, ఇంకా బాగానే ఉంది. తిరిగి మన నల్లమల్లోనే మేడం అన్నీ పాడైపోయినాయి. సైడ్ బాగానే చాలా అద్భుతమైన టెంపుల్ ఉండాలి మన నల్లమల అడవిలో. ఎన్ని నాశనం అయిపోయినాయి. ఇక్కడ టెంపుల్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టినా కానీ ఇంకా నీట్గానే ఉంది. చూడండి టెంపుల్ బాగానే తీసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. నాకు మళ్ళీ తోటలు అలాంటివి ఏమి లేవు ఇక్కడ. భైరవుడా? భైరవ స్వామి, భైరవ స్వామి మనం అక్కడ మల్లెన్ కొండలో అవును గట్టేస్తాం. అవును భైరవ స్వామి అని అంటారు. కానీ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. కొంచెం కొలాప్స్ అయినా కానీ ఇంకా అద్భుతంగానే ఉంది. ఇదనమాట గుప్తకాశీ టెంపుల్. చూడండి వుడ్తో చేశారు ఇది. టెంపుల్ పక్కనే ఫుడ్ అరేంజ్ చేశాను అనమాట డోలి యాత్రకు వచ్చిన వాళ్ళకి. అందరు ఇక్కడ ఫుడ్గా ఆగుతున్నారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? అంటే ఈ మన డోలీ యాత్ర వీడియో తెలుగులో మొట్టమొదటి వీడియో మనదే అని చెప్పుకోవాలి. ఇప్పుడు వరకు మీరు చూసిన ఈ జస్ట్ గౌరీకుండ నుంచి కేదార్నాథ్ వరకు వెళ్లే డోలీ యాత్ర వీడియోలే ఆ వీడియోలో చూస్తున్నారు. మనం మొదట అంటే ఈ వీడియోలో ఊకిమఠ్ నుంచి బయలుదేరి గుప్తకాశీకి చేరుకున్నాం. అంటే ఇప్పటి వరకు మనం 14 కిలోమీటర్లు నడిచాం. ఈ 5 రోజుల డోలీ యాత్రలో మన మొదటి రోజు గుప్తకాశీతో ముగిసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం మన రెండవ భాగంలో అంటే రెండవ రోజు ఈ గుప్తకాశీ నుంచి ఫటా వరకు జరిగే డోలీ నడక యాత్రలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.